అమెరికా వాడు భారత్‌కి వ్యతిరేకంగా ఓవర్ యాక్షన్ చేసినప్పుడు నిర్మొహమాటంగా మనం మాట్లాడుకుంటాం. అలాగే ఇరానోడు భారత్‌కి వ్యతిరేకంగా హార్ముజ్ జలసంధి దగ్గర మన షిప్పుల మీద దాడి చేసినప్పుడు నిర్మొహమాటంగా మాట్లాడుకుంటాం. మనం భారతీయ ఆత్మతో మాట్లాడుకుంటాం. అలాగే జాతీయ భావంతో మాట్లాడుకుంటాం. జాతీయ వాదాన్ని చూసుకుంటాం. ఇందులో పార్టీలు కాదు. మనకి మన దేశం ముఖ్యం. మన దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేవాడు ఫ్రాన్సోడైనా, ఇజ్రాయిలోడైనా సరే తిట్టుకుంటాం మనం. నిర్మోహమాటంగా మాట్లాడుకుంటాం. కానీ ఒక సెలెక్టివ్ ఎమ్నేషియా అనమాట. ప్రత్యేకించి ఒక ద్వేషం, ఒక ప్రేమ అదేంటో అర్థం కాదు. మైనారిటీ దేశాల పట్ల ప్రేమ అంటే మైనారిటీలు కాదు వాళ్ళు. ఇక్కడ మైనారిటీలైనటువంటి వాళ్ళు ముస్లిం దేశాలంటే ప్రేమ. అదే సందర్భంలో అమెరికా లాంటి దేశాలంటే పగ, కసి. ఇది వామపక్ష భావజాలంలో ఉంటుంది. లేకపోతే ఇస్లామిక్ రాడికల్ భావజాలంలోనూ ఉంటుంది. ఇప్పుడు నిన్న అమెరికా వాడు 3 షిప్పుల్ని కొట్టాడు. ఆ 3 మనవి కాదు. కానీ మన వాళ్ళు అందులో పనిచేస్తున్నారు కాబట్టినే భారత ప్రభుత్వం నిలదీసింది, నిగ్గదీసింది. ఆ తర్వాత ట్రంప్ స్వయంగా అది మేం పేల్చలేదని చెప్పాడు. వెంటనే ఈ వర్గాలు ఆగిపోయింది. అప్పటిదాకా ఏంటి, మోడీ ఛాతీ ఏమైపోయింది, మోడీ ఏం పెగ్గలిగాడు, మోడీ ఏం చేశాడో రాసుకొచ్చారు. ఏం చేయాలి మోడీ? నిలదీస్తాడు, చట్ట ప్రకారం అన్ని వ్యవహారాలు నడుస్తాయి. అంతేగాని మనం వెంటనే బాంబులన్నీ తీసుకెళ్ళిపోయి అమెరికా మీద వేసేద్దాం, లేకపోతే అమెరికాతో మన సంబంధాలు తెగతెంపులు చేసేసుకుందామా? అప్పుడు యూరప్ దేశాలు అమెరికాతో సంబంధాలు తెగతెంపులు చేసుకుని ఎవరి దగ్గరికి వెళ్దాము? ఇరాన్ దగ్గరికి వెళ్దామా, రష్యా దగ్గరికి వెళ్దాం, చైనా దగ్గరికి వెళ్దాం, అలా వెళ్ళాలి మనం. రష్యా చైనాల సంకనాకేటటువంటి సన్నాసులు, రష్యా చైనాలకు సంబంధించినటువంటి బూట్లు నాకేటటువంటి వాళ్ళ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి, లేకపోతే ఈ ఇరాను పాకిస్తాన్లను ప్రేమించేటటువంటి వాళ్ళు అట్లాంటి మాట్లాడుతుంటారు. బట్ ఇప్పుడు నిన్న ట్రంప్ వచ్చి అది ఇరాన్ చేసింది మేం కాదన్నాడు. వెంటనే ఇలా నోళ్ళు మూతపడిపోయాయి. ఇరాన్ ఎట్లాగది మాకు సంబంధం లేదని చెప్పుద్ది. అది ముందే అమెరికా మీద అదే ఆరోపించింది. ఇలాంటి సందర్భంలో దేశ జాతీయ భావం కాకుండా విచిత్ర ధోరణితో ఉన్నారన్నమాట.